కపిలగోవు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు సుదాముడు, చిత్రకేతుడు అని ఇద్దరు సోదరులు ఉండేవారు. ఒకప్పుడు వాళ్ళు దేశాటనం బయలుదేరారు. ఒక మర్రి చెట్టు వద్దకు వచ్చేసరికి రెండు బాటలు కనబడగా చెరి ఒక దారిన నిశ్చయించుకొని ఇల్లు చేరుకునే ముందు ఇక్కడనే కలుసుకుందాం అనుకున్నారు. సుధాముడు రెండు కుక్కలతో సహా అనేకమైన అరణ్యాలు దాటి ఒక పెద్ద పర్వతం కనబడగా అది ఎక్కాడు. దానిపైన ఎన్నో కుండలు బోర్లించి ఉన్నాయి. ఆత్రంతో అతను మొదటి కుండను ఎత్తి చూశాడు. దాని కింద ఏమీ కనిపించలేదు. మళ్ళా ఎప్పటిలాగా పెట్టేద్దామని ప్రయత్నించేసరికి టపీమని బద్దలైపోయింది. ఎన్ని తీసినా అన్నీ అలానే పగిలిపోయాయి. చివరకు సుధాముడు చిట్ట చివరి కుండ పట్టి ఎత్తేసరికి అందులో నుంచి ఒక చిత్రమైన మనిషి లేచి వచ్చాడు. వాని శరీరమంతా మానవ రూపమే కాని కుడికాలు మాత్రం చెట్టు మానులాగా ఉన్నది. వాడు సుధాముణ్ణి చూసి కోపంగా, ఓరి దుర్మార్గుడా, నేనెంతో కాలం నుంచి కష్టపడి తయారు చేసుకున్న ఇన్ని కుండలను ఒక్కసారిగా పగలగొట్టేస్తివి. ఈ కుండలు తయారు చేసే మన్ను ఇక్కడికి 10 కోసుల దూరాన కళింగ మడుగులో తప్ప మరెక్కడా దొరకదు. కనుక నన్ను వీపు మీద ఎక్కించుకొని అక్కడకు మోసుకుపో, నీకిదే శిక్ష అని గర్జించాడు. సుధాముడు బెదిరిపోక నిదానంగా ఆలోచించాడు. ఈ కాలులో ఏదో రహస్యం ఉండాలి, కనుక వీనితో కయ్యం పెట్టుకోకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఆ మాయ మనిషి ఎదుట వినయంగా నించుని, బాబాయ్, ఇటువంటి చిత్రమైన కుండలు మా దేశంలో చూసి ఎరుగను. అందుచేత చోద్యం చూద్దామనే సరదాతో వాటిని నేను ఎత్తిన మాట వాస్తవం. అందుకని నేనే కళింగ మడుగునకు పోయి నీకు కావలసినంత మట్టి తీసుకువస్తాను. ఈ పాటిదానికే నువ్వు శ్రమపడి స్వయంగా రావాలా అని నమ్మబలికి మాయా మనిషిని ఒక చెట్టు కింద స్థిమితంగా కూర్చోమని సుధాముడు బయలుదేరాడు. కుక్కలతో సహా సుధాముడు పోయి ఒక కొండ గుహ చేరుకున్నాడు. ఆ మాయా మనిషి తనను దెబ్బతీయడానికి తప్పక వస్తాడని సుధామునికి తెలుసు. కనుక ఆ గుహలో స్థావరం ఏర్పరచుకొని రకరకాల మారణ సాధనాలు తయారు చేయనారంభించాడు. 4వ రోజున భూమి దద్దరిల్లేటట్టు పెద్ద శబ్దం వినబడింది. అంతలోనే మాయా మనిషి కేకలు వినబడగా కంఠస్వరం గుర్తుపట్టి వెంటనే సుధాముడు కుక్కలను ఉసిగొలిపి వదిలాడు. భయంకరమైన కుక్కలు 2 కొండ దిగి మాయా మనిషిపై ఎగబడగా పైన గుహలో నుంచి సుధాముడు తయారు చేసి ఉంచిన మారణ సాధనాలను శరవేగంతో వానిపైకి వదిలాడు. మాయా మనిషికి శరీర బలమైతే ఉన్నది గాని ఒక్క పరికరమైన చేతిలో లేకపోవడం చేత సుధాముని దెబ్బలకు బదులు ప్రయోగించలేకపోయాడు. కింద కుక్కల హింసలు, పైన సుధాముని దెబ్బలు మిక్కుటమై వాడు తట్టుకోలేక కొంచెం సేపటికల్లా గిలగిల తన్నుకొని ప్రాణాలు విడిచాడు. వాని కలేబరమంతా ఆ కుక్కలు నిమిషంలో కబలించి వేశాయి. కాని మానుకాలు మాత్రం వాటికి కొరకబడక అలానే మిగిలిపోయింది. ఇప్పుడు సుధాముడు విజయ గర్వంతో కొండ దిగి వచ్చి శత్రుశేషం ఉంచకూడదనే ఉద్దేశంతోనూ ఈ మానుకాలులో ఏదో మర్మం ఉండి తీరాలి చూద్దామనే కుతూహలంతోనూ ఒక గొడ్డలితో నెమ్మదిగా ఆ కాలును పగలగొట్టాడు. పగులులో నుంచి ఒక్కొక్కటిగా కొన్ని 100 ఆవులు బయటికి వచ్చాయి. ఆ ఆవుల మంద చూసి సుధాముడు ఆశ్చర్యభరితుడయ్యాడు. మందలో కల్లా ముచ్చటైన కపిలగోవును చూసేసరికి అతని ఆనందానికి మేరలేకపోయింది. ఆ కపిలగోవు తోక ఆడించుకుంటూ సుధాముడి దగ్గరకు వచ్చే వరకు అతను ఎంతో మక్కువపడి దానిని పంచప్రాణాలలో ఒక ప్రాణంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈ గోవుల మంద లభించడం గొప్ప భాగ్యంగా తలచి సుధాముడు ఇంటికి పోదామని బయలుదేరాడు. అతను మొదట విడిచిపెట్టిన మర్రి చెట్టు చేరుకునేసరికి అప్పటికప్పుడే చిత్రకేతుడు అన్న కోసం నిరీక్షిస్తున్నాడు. చూసి చూడడంతోనే అతని కన్నులు కపిలగోవుపై పడ్డాయి. ఏ విధంగానైనా దాన్ని కాజేయడమా? చిత్రకేతుని మనసు అనేక ఉపాయాలు వెతకజొచ్చింది. అన్నాదమ్ములిద్దరూ మర్రి చెట్టు కింద బావి ఒడ్డున కూర్చుని వారు చూసి వచ్చిన వింతలు విశేషాలు చెప్పుకుంటూ ఉండగా సుకుమారుడైన సుధామునికి బడలిక వల్ల వెంటనే నిద్ర పట్టేసింది. ఆవు మీదనే దృష్టి పెట్టుకున్న చిత్రకేతునికి కన్ను పొడుచుకున్న కునుకు పట్టలేదు.
చిత్రకేతుని హృదయంలో దుష్టబుద్ధి ప్రవేశించడం చేత చివరకు అతను అదును చూసి గాఢ నిద్రలో ఉన్న అన్నను ఆ లోతు బావిలోకి తోసివేసి ఆవుల మందను ఇంటికి తోలుకొని పోబోయాడు. మంద అంతా అతని వెంట నడిచింది కానీ కపిలగోవు మాత్రం కదిలింది కాదు. తన రక్షకుడైన సుధాముడు కనబడక అది కన్నీరు కారుస్తూ అలానే నించుంది. ఎంత బెదిరించినా అది చిత్రకేతుని వెంట పోలేదు. చిత్రకేతుడు ఇంటికి చేరుకునేసరికల్లా అతనిని అందరూ చుట్టువేసి సుధాముని గురించి ఆత్రంతో ప్రశ్నించారు. కాని చిత్రకేతుడు ఏదో అనేసి తప్పించుకున్నాడు. చిత్రకేతుడు నౌకర్లను పిలిచి ఫలానా బావి వద్ద ఉన్న కపిలగోవును కట్టి తీసుకురమ్మన్నాడు. వాళ్ళు పగ్గాలు పట్టుకుపోయి దానిని బలవంతాన కట్టబోయేటప్పటికీ అది బావి వైపు లాగజొచ్చింది. దాని హడావుడి చూసి భటులు నూతిలో చూశారు. కొట్టుమిట్టాడుతూ ఉన్న సుధాముడు అందులో కనబడగా తక్షణమే వారు బావిలో నుంచి అతన్ని పైకి తీశారు. అప్పుడు నౌకర్లు కపిలగోవుతో సహా తమ యజమాని అయిన సుధాముణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి ఈ సందర్భమంతా చెప్పే వరకు అందరూ చిత్రకేతుని దుర్మార్గానికి అతన్ని అనేక విధాల నిందించారు. ఇంతలో అన్న వస్తున్న సంగతి తెలుసుకొని చిత్రకేతుడు పరారీ అయిపోయాడు. సుధాముడు నౌకర్లను దేశాలకు పంపించి పట్టుదలతో తమ్ముణ్ణి వెతికి రప్పించాడు. ఇంటికి చేరుకున్న చిత్రకేతుడు అన్న ఏం చేసిపోతాడోనని భయంతో ఎదుట నిలబడేసరికి సుధాముడు అతనిని చేరదీసుకొని, తమ్ముడు, నీకు కావాలంటే కపిలగోవు ఒక్కటే కాదు, మందనంతటిని ఇచ్చేవాడినే కదా, దీనికోసం ఎందుకు ఇంత శ్రమపడడం అనేటప్పటికీ చిత్రకేతుని కన్నుల వెంట బాష్పధారాలు కురిశాయి. క్షమించుమంటూ అతను అన్న పాదాలపై పడ్డాడు. కథ సమాప్తం. రొట్టెలు నగలు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ప్రజలు తమకు కలిగే అదృష్టాన్ని ఎలా వాడుకుంటారో తెలుసుకోవాలనుకున్న రాజు ఒకరోజు రాజభవనంలోని వంటశాలలో రొట్టెలు కాల్చేవాణ్ణి పిలిచి 2 అందమైన రొట్టెలు తయారు చేయమన్నాడు. ఒకదానిని మామూలుగా తయారు చేసి రెండవ దాని లోపల విలువైన నగలు దాచమన్నాడు. వారానికోసారి ఉదయం పూట ఒక రాజోద్యోగి పేదవారికి దాన ధర్మాలు చేయడం ఆనవాయితీ. అలా ఆ రోజు వచ్చిన రాజోద్యోగిని పిలిచి రాజు ఆ 2 రొట్టెల గురించి చెప్పి నగలు దాచిన రొట్టెను చూపుతూ, దీనిని పాత్రుడైన వాడికి దానం చెయ్యి, రెండవ దాన్ని నీ వద్దకు భిక్షకు వచ్చే వారికెవరికైనా ఇవ్వు అన్నాడు. ఆ రోజు 2 భిక్షకు వచ్చారు. వారిలో ఒకడు గొప్ప సాధువు, రెండోవాడు మామూలు బిచ్చగాడు. రాజోద్యోగి నగలు దాచిన రొట్టెను సాధువుకిచ్చి రెండవ దాన్ని మామూలు బిచ్చగాడికిచ్చాడు. సాధువు రొట్టెను అందుకోగానే అది బరువుగా ఉండడంతో ఆశ్చర్యంగా చూశాడు. రొట్టె సరిగ్గా కాలినట్టు లేదనే నిర్ణయానికి వచ్చాడేమో మరి. పక్కనున్న బిచ్చగాడికేసి ఆప్యాయంగా చూస్తూ, మిత్రమా, ఈ రొట్టె కాస్త ఎక్కువ బరువుగా ఉన్నట్టుంది. నీ చేతిలో ఉన్నదానికన్నా ఇది కొంచెం పెద్దదనుకుంటాను. ఈ పూట నాకు అంత ఆకలిగా లేదు. మనం రొట్టెలను మార్చుకుందామా అన్నాడు. బిచ్చగాడు మరేమీ మాట్లాడకుండా తన రొట్టెను సాధువు చేతిలో పెట్టి ఆయన రొట్టెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాజు సాధువు నగల వ్యామోహంలో పడకూడదని, దేవుడి సంకల్పం కాబోలు సాధువును ధనవంతుడిగా మార్చడం దేవుడికి సమ్మతం కాదేమో అనుకున్నాడు. అయినా సాధువు తన రొట్టెను బిచ్చగాడికి ఇస్తున్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన చిరునవ్వును రాజు మరవలేకపోయాడు. అయినా ఆ నవ్వు రాజులో తీరని ఉత్సుకతను రేకెత్తించింది. వెంటనే 2 గూఢాచారులను పిలిచి రొట్టెలను పుచ్చుకుని వెళ్ళిన 2 రహస్యంగా అనుసరించి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుని రమ్మన్నాడు. సాయంకాలానికి 2 గూఢాచారులు వచ్చి జరిగిన సంగతులు రాజుగారికి విన్నవించారు. సాధువు రొట్టెను తీసుకుని తిన్నగా తన కుటీరానికి వెళ్ళాడు. అంగీని పెట్టుడు గడ్డాన్ని తీసి పక్కన పెట్టి రొట్టెను దానితో పాటు తెచ్చుకున్న వంటకాలను తృప్తిగా తిన్నాడు. మళ్ళీ పెట్టుడు గడ్డాన్ని తీసి ముఖానికి తగిలించుకొని అంగీని ధరించి సాధువులా భిక్షాటనకు బయలుదేరాడు. బిచ్చగాడు తన గుడిసెకు చేరి రొట్టెను ముక్కలుగా కోయబోయి అందులోని నగలను చూసి అమితాశ్చర్యం చెందాడు. దానిని చూసిన అతడి పెళ్ళాం, ఆహా,
ఇంతకాలానికి దేవుడు కరుణించాడు, ఇవన్నీ నావే అన్నది. అయితే బిచ్చగాడు తొందరపడకుండా, ఒక సాధువు దీనిని నాకిచ్చాడు. నేను ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ నగలను పొరపాటున రొట్టెలో పెట్టారేమో తెలుసుకోవాలి. ఒకవేళ దీనిని ఎవరైనా ప్రభువుల ఇంటి నుంచి దొంగిలించి రొట్టెలో దాచారేమో చూడాలి. అలా కాక ఆ గొప్ప వ్యక్తే దీనిని సాధువుకు దానంగా ఇచ్చి ఉన్నట్టయితే ఇది ఆ సాధువుకే చెందాలి కదా. ఇవన్నీ ఏవి కావనుకుంటేనే దీనిని మనం ఆశించవచ్చు. ప్రభువులే దయతలచి మనకు ఇస్తే మనం కొన్ని నగలు తీసుకుని ఇరుగు పొరుగుకు కొన్ని ఇద్దాం అన్నాడు భార్యతో. ఆ తరువాత నగలను తీసుకుని రాజోద్యోగి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు. ఉద్యోగి అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. రాజు అతడి నిజాయితీకి సంతోషించి ఆ నగలను అతనికే ఇచ్చి మరిన్ని కానుకలతో సత్కరించాడు. సాధువుగా నటించిన ఒక మోసగాడి చేతికి దక్కకుండా దానిని దేవుడు ఒక పాత్రుడికి అందించాడు. అయితే ఈ సంఘటన నుంచి నేను నేర్చుకున్న గుణపాఠం అమూల్యమైనది. వాళ్ళు రొట్టెను మార్చుకోవడం చూడగానే నాకు తోచిన వివరణతో తృప్తిపడి సరిపుచ్చుకుని ఉంటే అసలు నిజం బయటపడి ఉండేది కాదు. అంటే మనకు తెలిసినవే నిజమన్న భావనతో తృప్తి చెంది ఊరుకోవడం ఏమాత్రమూ భావ్యం కాదు అన్నాడు వివేకి అయిన ఆ రాజు సభికులతో. కథ సమాప్తం. శుభం.